కలర్ ఫోటో సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సందీప్ రాజ్. ప్రస్తుతం సుమా కనకాల కుమారుడితో మోగ్లీ సినిమాను కూడా తెరకెక్కిస్తున్నాడు. అయితే సందీప్ రాజ్ ఈ మధ్యన నటనతో కూడా మెప్పిస్తున్నాడు. ఏడాది సంక్రాంతికి విడుదలైన బాలయ్య డాకు మహారాజ్ చిత్రంలోనూ ఓ కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు ఏఆర్ ఆల్ ఇండియా ర్యాంకర్స్ అనే వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం ఈటీవీ విన్లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ సిరీస్లోని ఓ సన్నివేశంపై నెట్టింట తీవ్ర చర్చ జరుగుతోంది. ఒక సామాజిక వర్గాన్ని కించపరిచారంటూ విమర్శలు వస్తున్నాయి. దీనిపై ఇప్పటికే ఈటీవీ విన్ సంస్థ వివరణ ఇచ్చింది. తాజాగా ఇదే విషయంపై సందీప్ స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఒక సుదీర్ఘమైన పోస్ట్ పెట్టాడు. డియర్ బ్రదర్స్, 2025 ఏడాదిని ఎంతో గొప్పగా ప్రారంభించాను. డాకు మహారాజ్ వంటి భారీ బ్లాక్ బస్టర్ చిత్రంలో భాగం కావడం చాలా సంతోషంగా అనిపించింది. ఆ సమయంలో నాకు లభించిన ప్రేమ మరింత కష్టపడేందుకు నాకెంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. అయితే ఇప్పుడు అదే వ్యక్తుల నుంచి కోపం, ద్వేషాన్ని చూడడం నా మనసును కలిచివేస్తోంది. జనవరిలో మీ ప్రేమాభిమానాలకు నేను అర్హుడినో కాదో తెలీదు, కానీ జూలైలో వస్తున్న ఈ ద్వేషానికి అర్హుడా అంటే స్పష్టంగా అవుననే అనిపిస్తోంది. నేను ఈ విషయాలను కప్పిపుచ్చడానికి, మేము చేసిన దానిని సమర్థించడానికి ఇక్కడ లేను. ఎల్లప్పుడూ ప్రేక్షకులే కరెక్ట్ అనే ఒకే ఒక నినాదాన్ని మాత్రమే ఒక చిత్ర నిర్మాతగా నమ్ముతాను. ఆ కంటెంట్ మిమ్మల్ని బాధ పెడితే అందులో భాగమైనందుకు చాలా చింతిస్తున్నాను. నాకు ఎవరిపైనా కోపం, ద్వేషం లేదు. ఎవరినీ లక్ష్యంగా కూడా చేసుకోలేదు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఆ సీన్ ఇప్పటికే తొలగించాం అంటూ తన పోస్ట్లో రాసుకొచ్చాను. అంతేకాదు, ప్రతి ఒక్కరూ తమ కెరీర్ ప్రారంభ రోజుల్లో ఇలాంటి తప్పులు చేస్తారు. ఇప్పుడు నేను కూడా అదే చేశాను. అయితే వెంటనే దానిని సరిదిద్దుకున్నాను. ఇలాంటివి మళ్ళీ చేసే ఉద్దేశం అయితే నాకు అస్సలు లేదు. ఇప్పటి నుంచి కంటెంట్ విషయంలో మరింత బాధ్యతాయుతంగా ఉంటానని మీకు హామీ ఇస్తున్నా. ఈ వారాంతంలో మీ మనస్సులను బాధ పెట్టినందుకు క్షమించండి. ఈసారికి వదిలేయన్నా, నిన్ను నొప్పించాలి అని చేయలేదు అని మా టీం తరపున మీ అందరికీ క్షమాపణలు చెప్పాలనుకుంటున్నా అంటూ తన ట్వీట్లో రాసుకొచ్చారు సందీప్ రాజ్. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింటా వైరల్ అవుతోంది.